వెళ్ళాను నాన్న. అసలు అమెరికాకి నేనెందుకు వెళ్తాను? గుళ్ళో నాకు వీరా కనిపించింది నాన్న. నేను అమెరికాకి వెళ్ళిన విషయం నాకే తెలీదు, కానీ దానికి తెలుసు. అది కూడా మీరే చెప్పారట. ఇది నాకు ఆశ్చర్యాన్ని కలిగించొచ్చు, కానీ మీకు కాదు. పైగా మీరు మౌనంగా ఉండటానికి ఇది సమాధానం లేని ప్రశ్న కాదు కదా నాన్న. డాక్టర్స్ ఏమో నేను బిడ్డకి జన్మనిచ్చాను అంటున్నారు. నా ఫ్రెండ్ ఏమో నేను అమెరికాకి వెళ్ళాను అంటోంది. అసలు 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 నేనెవరిని నమ్మాలన్నా? ఎవరి మాటలు నమ్మాలి? నా దృష్టిలో నమ్మకం అంటే అమ్మా నాన్న. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. నాకు తెలియకుండా బిడ్డని కన్నాను అని రిపోర్ట్స్ చెప్తే అవి తప్పేమో అని మీ మాటలనే నమ్ముతున్నాను. మరి ఆ అమెరికా సంగతి ఏంటి నాన్న? నాకు అమెరికా వెళ్ళింది గుర్తు రావడం లేదు నాన్న. అమ్మా, నాన్న దగ్గర సమాధానాలు లేనట్టున్నాయి. కనీసం నువ్వైనా చెప్పమ్మా. మీరిద్దరి మౌనమే మీరేదో దాస్తున్నారనిపిస్తోంది. ముందు నిజం చెప్పండి నాన్న, లేకపోతే నా మీదొట్టే. మౌనంగా ఉంటే దీని అనుమానం బలపడుతుంది. రివర్స్లో వెళ్లాల్సిందే. నువ్వు అమెరికా వెళ్ళడం అనేది అబద్ధం. ఇన్ని రోజులు నీ దగ్గర ఒక నిజం దాచానమ్మా. ఒకరోజు దసరా పండగకు వస్తున్నాను నాన్న అని ఫోన్ చేశావమ్మా. మేం కూడా ఘనంగా పండగ చేసుకుందాం అనుకున్నాం. ఇంతలోనే నీకు యాక్సిడెంట్ అయిందని కాల్ వచ్చింది. మేము వచ్చి నిన్ను చూసేటప్పటికే నువ్వు కోమాలోకి వెళ్ళిపోయావు. కోమాలో నుంచి నువ్వు బయటికి రావడానికి 10 నెలల సమయం పట్టిందమ్మా. కోమా నుంచి నువ్వు బయటకు వచ్చినప్పుడు డాక్టర్స్ నీకు షాకింగ్ విషయాలు ఏవి చెప్పొద్దన్నారు. అందుకే నీ దగ్గర నిజాన్ని దాచా. నీ గురించి అడిగిన వాళ్ళకి చదువుకుంటూ బిజీగా ఉందని, అందుకే మేమే వెళ్ళి చూసొస్తున్నామని చెప్పాం. కానీ వీరా తన పెళ్ళని నీతో మాట్లాడాలని గోల చేసిందమ్మా. నిజం చెప్పలేక తప్పించుకోవడానికి నువ్వు అమెరికా వెళ్ళావని అబద్ధం చెప్పానమ్మా. ఇంతకు మించి నీ దగ్గర మేమేమీ దాచలేదమ్మా. ఎప్పుడు కూడా ఎందుకు చెప్పానంటే నా ప్రాణం నన్ను మోసగాడ్లా చూస్తూ నిలదీస్తుందమ్మా. అందుకే అమ్మా యశోద, ఇలాంటి రోజు ఒకటి వస్తుందని మేము కల్లా కూడా అనుకోలేదు. మేము ఏం చేసినా, ఏ నిజం దాచినా అది నీ ఆనందం కోసమేనమ్మా. మేం బ్రతుకున్నదే
నీకోసం. గతాన్ని తలుచుకుంటూ వర్తమానాన్ని చెడగొట్టుకోకు తల్లి. నువ్విలా ఉంటే చూడడం మా వల్ల కావడం లేదమ్మా. నా మాట ఈ ఒక్కసారికి వినమ్మా. పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించు. అవును యశోద, ఇన్ని రోజులు నీకోసం అత్తా మామయ్యలు బతికారు. పెళ్లి చేసుకుని మనం ఆనందంగా ఉంటూ వాళ్ళ ఆయుష్ని పెంచుదాం. నువ్వు అమెరికా నుంచి ఎప్పుడొచ్చావు? కానీ నువ్వు అమెరికాలో ఉన్నావని 1 year వరకు రావని అని అన్నారు. సృష్టికి విరుద్ధంగా జరిగే వికృత క్రీడని ఆపడానికే ఆ పరమేశ్వరుడు నిన్ను ఎంచుకున్నాడు. యశోద లోపలున్నట్టుంది. వెంటనే వెళ్ళి జరిగిందంతా చెప్పేయాలి. జానకి, నేను అర్జున్ బయటికి వెళ్తున్నావు. యశోద దగ్గరే ఉండు. అలాగే. పద బాబు. హే, ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఏం చెప్తున్నావు? అమ్మా, అమ్మా, నాన్న, అమ్మా. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? అమ్మా, అమ్మా.
యశోదా అమ్మా అమ్మా నాన్న త్వరగా రండి. అమ్మా 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 వస్తున్నాను. యశోదా అమ్మా ఏమైందమ్మా? అమ్మా ఎందుకు అలా ఉన్నావు? అమ్మా ఎవరో ఒక అమ్మాయి వచ్చిందమ్మా. అమ్మాయా? మన ఊళ్ళో అమ్మాయిని ఎప్పుడు చూడలేదు. ఆ అమ్మాయికి మాటలు రావనుకుంటా. ఏదో సైకిల్ చేస్తోంది. నాకేం అర్థం కావడం లేదమ్మా. నాకు చాలా భయం వేస్తోంది. నేను బయటే ఉన్నాను కదమ్మా, ఎవరూ లోపలికి రాలేదే. నువ్వు భ్రమపడి ఉంటావమ్మా. అయ్యో లేదమ్మా, వచ్చింది. ఆ అమ్మాయిని చూస్తే అడవి పిల్లలా ఉంది. విచిత్రంగా ఉందమ్మా. అమ్మా యశోదా, నువ్వేదేదో ఆలోచించి ఇలా అయిపోతున్నావు. పిచ్చి ఆలోచనలన్నీ మానేసే. నేను ఇలా చూస్తుంటే మా ప్రాణం తల్లడిల్లిపోతుందమ్మా. ఏంటమ్మా నేను చెప్పేది అర్థం చేసుకోవు. వింటాను, కాకపోతే నువ్వు మా మాట విను. దయచేసి జరిగింది మర్చిపోయి అర్జున్ని పెళ్లి చేసుకో. నీ జీవితం ప్రశాంతంగా మారిపోతుంది. మేం కన్న కల కూడా నెరవేరుతుంది. అమ్మా నీకు దండం పెడతాను. మాటకి ముందు వెనక పెళ్లి పెళ్లి అని నన్ను చంపకండి. నాకు కొంచెం టైం ఇవ్వండి, చేసుకుంటాను. కొంచెం మీరు ఓపిక పట్టండి. మా గురించి కూడా కొంచెం ఆలోచిస్తావని అనుకుంటున్నాం యశోదా. యశోదకి నేను చెప్పేది అర్థం కావట్లేదు. తనకు అర్థమయ్యేలా నేను ఎలా చెప్పాలి? యశోద చుట్టూ అపాయం పొంచి ఉంది. ఎల్లమ్మ తల్లి, నేను చెప్పేది యశోదకు అర్థమయ్యేలా చూడు తల్లి. సరంగి కూడుతుంది గన్రా. ఏం ఆలోచిస్తున్నావు? నువ్వు మళ్ళీ యశోద గురించి ఆలోచిస్తుండవా? మానేయమని చెప్పినా కదా. ఈ రోజు నువ్వు దొరుకుంటే ఈ పాటికే నువ్వు సచ్చుండేదానివి. నేను చెప్పనా? నా సావు గురించి నేను ఆలోచించను, నీ గురించి నేను ఆలోచిస్తున్నానే. ఏందే నువ్వు చెప్తే నీకు అర్థం కావట్లేదా? పద లోపలికి. ఇన్ని రోజులు నీ దగ్గర ఒక నిజం దాచానమ్మా. ఇప్పుడు కూడా ఎందుకు చెప్పారంటే, నా ప్రాణం నన్ను మోసగాడ్లా చూస్తూ నిలదీస్తుందమ్మా. యశోదా, వెళ్దాం పదమ్మా. ఎక్కడికి నానా? ఈ ఊరొదిలి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం పదమ్మా. ఎందుకు నానా?
ఇక్కడ ఒక్క క్షణం కూడా నేనుండలేకపోతున్నానమ్మా. ఈ ఊరికి దూరంగా వెళ్తే అయినా నువ్వు ప్రశాంతంగా ఉంటావేమో అనిపిస్తుంది. అలాగే నీతో పాటు మేం కూడా ప్రశాంతంగా ఉంటామనిపిస్తుంది. అదేంటి నాన్న? నిన్నిలా చూస్తుంటే నువ్వేమైపోతావో అని భయమేస్తుందమ్మా. నువ్వింకా ఆ రిపోర్ట్స్ గురించి, ఆ ఆడవమ్మాయి గురించి ఆలోచిస్తున్నావని నీ భయాన్ని చూస్తే అర్థమవుతుందమ్మా. మా కూతుర్ని ఎలా చూడ్డానికా మేం బ్రతుకుంది? ఒకప్పుడు నా బంగారు తల్లి మొహంలో ఆనందం తప్ప ఏమీ కనపడేది కాదు. లేడి పిల్లల గెంతుతూ ఊరందర్నీ అత్త, మామ, బాబాయ్, చిన్నమ్మ అంటూ వరుసలు కలుపుకొని మాట్లాడేది. అందరూ నీ గురించి నా ముందు గాని వెనక గాని చాలా గొప్పగా మాట్లాడుకునేవాళ్ళమ్మా. అది విన్నప్పుడు నా కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చేవి. ఎన్నో తప్పులు చేసిన వాళ్లే దర్జాగా సమాజంలో బ్రతికేస్తున్నారమ్మా. ఏ తప్పు చెయ్యని నువ్వు మాత్రం ఇలా చీకటి గదిలో ఉంటూ నీకు నువ్వే శిక్ష వేసుకుంటుంటే అందరూ నువ్వు తప్పు చేసావని అనుకుంటారమ్మా. మనసు బాగలేదని, అసలెందుకు నా కూతురు జీవితాన్ని ఇలా చేశావని ఆ దేవుణ్ణి నిలదీద్దామని గుడికి వెళ్ళానమ్మా. నేను దేవుణ్ణి బాధతో చూస్తుంటే అందరూ నన్ను రకరకాలుగా చూశారమ్మా. వాళ్ళేం మాట్లాడుకున్నా నా కూతురు గురించేనేమో అన్న అనుమానంతో నరకం అనుభవిస్తున్నాను. మనం ఈ బాధల నుంచి, ఈ చూపుల నుంచి విముక్తి పొందాలంటే రెండే మార్గాలున్నాయమ్మా. ఒకటి, మనం ఈ ఊరు వదిలి దూరంగా మన గురించి ఎవరికీ తెలియని ఊరికి వెళ్ళిపోవాలి. లేదంటే నువ్వు పెళ్లి చేసుకోవాలి. నువ్వు నీ మనసు ఎలాగో మార్చుకోలేవులేమ్మా. అందుకే నాకు ప్రాణమైన ఈ ఊరిని వదిలి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నానమ్మా. ఈ ఊరిలో ప్రతి ఒక్కరూ ఆప్యాయంగా పలకరిస్తారు. అలాంటి వాళ్ల ముందు నేను ఇలా బ్రతకలేనమ్మా. ఏంటండి, కష్టమో నష్టమో ఈ ఊర్లోనే బ్రతకాలన్న మీరు ఇప్పుడు ఇలా అంటారేంటండి? ఈ ఊరంటే నాకు ప్రాణమే, కాదనను. కానీ అది నా కూతురు కంటే ఎక్కువ కాదు. నా కూతురు జీవితం బాగుంటుంది అంటే నేను చావడానికైనా సిద్ధం. ఏంటి నాన్న ఆ మాటలు? అవునమ్మా, నిన్నిలా చూస్తూ అనుక్షణం కుమిలి కుమిలి చచ్చే బదులు ఒకేసారి చావడమే మంచిదనిపిస్తుందమ్మా. నాన్న అలా మాట్లాడకండి నాన్న, ప్లీజ్. అంత దూరం వస్తే మీకోసం యశోద మనసు మార్చుకోదా చెప్పండి? దానికి మీరంటే ప్రాణం. నా బంగారు తల్లిని మళ్ళీ మళ్ళీ పెళ్లి గురించి అడిగి బాధ పెట్టడం నాకిష్టం లేదు జానకి. అలా అయితే నీ బాధ నేను అర్థం చేసుకోగల తల్లి. కానీ ఒక్కసారి
మా పరిస్థితి గురించి ఆలోచించు. నీకోసం కాకపోయినా మీ నాన్నగారి కోసమైనా అర్జున్ని పెళ్లి చేసుకుని ఆనందంగా ఉండమ్మా. లేదంటే ఒక పని చెయ్యమ్మా. విషాన్ని ముద్దగా కలిపి మాకు నీ చేతులతో తినిపించమ్మా. అమ్మా, నువ్వేడవకమ్మా. జానకి, నీకేమైనా పిచ్చి పట్టిందా? నా బంగారు తల్లిని ఏడిపిస్తావా? చస్తే చేద్దాం, అంతేగాని. పెళ్ళికి నేను ఒప్పుకుంటున్నాను. మళ్ళీ దాన్ని మెడలో గుద్దిబండగా తగిలించుకొని నేనెక్కడికెళ్ళాలి సార్? 20 ఏళ్లుగా ఎవరికో పుట్టిందాన్ని అమ్మా, బుజ్జి, బంగారు తల్లి అని లాలిస్తూ, దానికి గోరుముద్దలు తినిపిస్తూ, దాని ఎంగిలి తింటూ నానా చాకిరి చేశాం. ముందా 3 ముళ్ళు వేయి, ఆ తర్వాత దాన్ని నువ్వే తీసుకెళ్ళు. ఏమైనా చేసుకో, నిన్ను ఎవ్వరూ ఏమీ అనరు.